ఏ స్థితిలో ఉన్నప్పటికీ పెద్దవాడవైనా చిన్నవాడవైనా ఒక్కసారి దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచమని ఈ యొక్క సమయంలో మిమ్మల్ని కోరుచున్నాం. దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఒక్కరికి కాదండి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ప్రభు. ఎందుకంటే ఆయనను తన దేవుడైన తండ్రి అయిన దేవుడు ప్రభువుగా నియమించి నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపించి ఉన్నాడు. ఆయన వచ్చిన మాట నిజం ప్రియులారా. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి స్వార్థ ప్రకటించి అనేక మందిని పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందిడి అని స్వార్థ ప్రకటన చేసి అనేక మందిని మరి ప్రభు యేసుక్రీస్తు వారి వైపుకి మళ్లించుకొని అనేక మంది మారు మనసు పొందే ప్రియులారా. ఎలా అంటే ఆయన చెప్పిన బోధ ఆశ్చర్యకరమైనది, సంతోషకరమైనది, సమాధానకరమైనది ప్రియులారా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారే ఆయన భూలోకానికి వచ్చి నిరూపించాడు ప్రియులారా. దేవునికి మనకు మధ్యవర్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ విషయం తెలియక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ లోకంలో దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే ఇకనైనా ఇప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని నీవు రక్షణ పొందాలని, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ స్వీకరించాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మాటలు నీ యొక్క హృదయంలో ఫలించాలని చూస్తున్నాడు ప్రియులారా. పెడచెవిని పెట్టొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం ముందు లక్ష్యమించు, సువార్త ప్రకటన నమ్ము వానికి సమస్తమును సాధ్యమే ప్రియులారా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. నమ్మమని తెలియపరుస్తుంది దేవుని వాక్యం. నమ్మిన ఎడల నీ జీవితంలో అనేకమైన మార్పులను చూడగలవు. నీ జీవితంలో సమాధానకరమైన మార్పులను చూడగలవు. నీ యొక్క జీవితంలో వేసారిపోయి ఉన్నావా, బాధపడుతూ అయ్యో ఈ జీవితం ఇంత మట్టుకే చాలు అని ఈ నిరీక్షణ ఎవరి కొరకు అని బాధపడుతున్నావా? ఎవరి కొరకు కాదు, ప్రభువైన యేసు కొరకు జీవించు. ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది ఉంటుంది ప్రియులారా. సంతోషం లేక సమాధానం లేక బాధపడుచు మరి ఎందుకు ఈ జీవితం కడసారి ముగిస్తే పోద్దేమో అని ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అన్న అక్క తమ్ముడు చెల్లి, ప్రేమతో తెలియపరుస్తున్నాను, యేసు నొద్దకు రా. అప్పుడు ఆయన నిన్ను స్వీకరిస్తాడు.